రిటైర్డ్ ఎస్ఐ ఇక్కడున్న పోలీస్ స్టేషన్లో పోలీసుల అండదండలతో ఈ ల్యాండ్ గ్రాబర్ వెంకటేశ్వరరావు వాడు పెట్టుకున్న కిరాయి గుండాలు ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మాట్లాడినంటే ఈ డిపార్ట్మెంటు సిగ్గుతో తలదించుకోవాలి. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో ఒక మంచి పేరున్నటువంటి పోలీస్ వ్యవస్థ. అట్లాంటి పోలీస్ వ్యవస్థకి ఇట్లాంటి చిల్లరగాలు కొద్దిమంది ఎంత చెడ్డ పేరు తెస్తుందో మా డీజీపీ గారు ఆలోచించుకోవాలి. ఇలా సిఐ ఇక్కడ ఉన్నటువంటి ఒక సిఐ రాజు ఆయన ఈ ల్యాండ్ గ్రాబర్లతో కుమ్ముక్కైపోయిందని, ధర్మాన్ని చంపేస్తుందని, ప్రజలను వేధిస్తుందని చెప్పి తీర్పిచ్చినప్పటికి కూడా చర్య తీసుకోకుండా తాత్సారం చేసేటువంటి పద్ధతి ఇలా ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇవాళ గుండాలు ల్యాండ్ గ్రాబర్లు నడుపుతున్నారా వ్యవస్థని, లేకపోతే ఇవాళ ప్రభుత్వం నడుపుతుందా, ప్రజలు నడుపుతుందా, ప్రజాస్వామ్యం నడుపుతుందా ఆలోచించుకోవాలి. ఇవాళ 24 గంటల టైం ఇస్తున్నాం. మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా హైదరాబాద్ నగరంలో అనాదిగా ఇలాంటి గుండాలు ల్యాండ్ మాఫియాల పదగట్టల కింద నలిగిపోతున్నటువంటి సామాన్య ప్రజానికానికి భారతీయ జనతా పార్టీగా ఇవాళ అండగా ఉంటామనే ఆశ, ఇవాళ విశ్వాసాన్ని కలిగించడానికి వచ్చినాం. మేము మొత్తం పార్లమెంటు సభ్యులుగా, మొత్తం శాసనసభ్యులుగా, హైదరాబాద్లో కార్పొరేటర్లుగా ఇవాళ మొత్తం పార్టీ పరంగానే వీళ్ళు కనుక చర్య తీసుకోకపోతే ప్రజలకు ఎట్లా రక్షణ కల్పించాలో, ప్రజల ఆస్తులకు ఎట్లా రక్షణ కల్పించాలో మేము కల్పించుకునే ప్రయత్నం చేస్తాం. అది కల్పించినాడు మీరు సిగ్గుతో తలదించుకోవాలి తప్పకుండా. ప్రజలారా, హైదరాబాద్లో ఉన్న ప్రజలారా, ఇవాళ పార్కులను మాయం చేస్తున్నాం. పేద ప్రజల భూములు కొల్లగొడుతున్నటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే మాకు కబురు పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అండగా ఉంటాం. న్యాయస్థానాల మీద ఇంకా సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ ఇంకా అక్కడక్కడ పోలీస్ వ్యవస్థలో మంచి ఆఫీసర్లు ఉంటారు, రెవెన్యూ దాంట్లో కూడా మంచి ఆఫీసర్లు ఉంటారు. ఇవాళ వాళ్ళ సపోర్ట్తో మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఇప్పుడు దాడి జరిగింది, ఒకరిద్దరు మొత్తం తలకాయలు పగిలిపోయినాయి, రక్తం గారింది. ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కాపలాగా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అని. ఇప్పుడు నిన్న పోలీసుల ముందే అటాక్ జరిగింది. మీరు చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితేనేమో ఎక్స్ట్రా మాట్లాడిండ్రు, ఎక్స్ట్రా చెప్తున్నా అంటున్నాడు. ఇవాళ ప్రజలు, మహిళలు, వాళ్ళు ఇక్కడ మహిళలు, ఇలా రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు వాళ్ళు అంటున్న మాట ఏంటి? పోలీసులే వాళ్ళకు అండగా ఉండి పోలీసుల సమక్షంలోనే పోలీసులు ఉసుగొల్పితేనే కొట్టిందని చెప్పే మాట మాట్లాడితే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలని చెప్తున్నా. నేను ఒకటే 24 గంటల్లో గుండాలు మాత్రమే కాదు, వాడికి పోషిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు, వాళ్లకు డబ్బులు ఇచ్చి గుండాలను మేపుతున్న వెంకటేశ్వరరావు ఇవాళ చట్టంలో ఉన్న లొసుకుల్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇలా మున్సిపల్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేస్తున్న వాడిని కనుక అరెస్ట్ చేయకపోతే, వాడిని ఇక్కడి నుంచి కనుక వెకేట్ చేయించకపోతే ఆ బాధ్యత మేము తీసుకుంటాం. దీని వెనకాల తప్పకుండా లోకల్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉంటారని చెప్పిన వాళ్ళు, ఇలా మాజీ శాసనసభ్యులు ఉంటారని చెప్పిండు. మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో నేను ఆరోపణ చేస్తలేను, ఎందుకంటే నాతో కూడా సెల్ఫీలు దిగే వాళ్ళు ఉంటారు, ఆయనతో కూడా సెల్ఫీలు దిగే ఉంటారు. అంత మాత్రమే వాడు రేవంత్ రెడ్డి దగ్గర అంటున్నాడు. కానీ వాడెవడో ఎంక్వైరీ చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. వాని పట్ల వీళ్ళ వైఖరి ఏందో కూడా తెలియజెప్పాల్సిన అక్కడ ఉన్నది. ఈ విషయమే కాదు, అనేక కాలనీలలో పార్కుల జాగలు ఇలా మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్కుల జాగలన్నీ కూడా బై నంబర్లు వేసి కొల్లగొడుతున్నారు. ఇలా కాంక్రీట్ జంగల్గా మారుస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నా. మీరు అనుకుంటున్నారు రాజ్యం మీది, ఇవాళ పోలీసుల అండదండలతో మీకు ఆహా ఓహో అనే వాళ్ళు ఉండొచ్చు. కేసీఆర్ కూడా గట్లా అనుకున్నాడు. ఇలా దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది, నీకు కూడా దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయే రోజులు వస్తాయి. బీ కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి వాటి పట్ల మీ నాయకులు ఎక్కడెక్కడ ఇట్లాంటి పని చేస్తున్నారో, ఇలాంటి గుండాలకు ల్యాండ్ గ్రాబర్లకు ఎక్కడెక్కడ అండగా ఉన్నారో అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. న్యాయాన్ని, ధర్మాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే ప్రయత్నం చేయండి. లేకపోతే చేత కాకపోతే ఆ పని ప్రజలు చేసుకుంటారు. రేవంత్ రెడ్డికి తెలిసే ఇట్లాంటివి జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? దీని పట్ల ఇట్లాంటి వాటి పట్ల చర్యలు తీసుకోకపోతే తెలియదు. వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు పేపర్లో వస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది. చీమ చిటుక్కుమంటే కూడా నాకు తెలిసి ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు చీమ చిటుక్కుమన్నా కూడా ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రతి నిత్యం వాళ్ళకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. మరి ఇలాంటి వాటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికి సబ్మిట్ చేస్తారు. దాని పట్ల స్పందించాలి కదా. స్పందించకపోతే ఇవాళ తెలియకుండా ఉంటుందని అనుకోవాలి, కానీ
స్పందించకపోతే వీళ్ళకి కూడా సంబంధం ఉన్నట్టు భావించారు. మీ మీద కూడా కేసు అయినట్టుంది కదా పర్టికులర్ ఇదేనా ఇదే కేసా పాత తెలంగాణ దీన్నే వాళ్ళు వెళ్తున్నారు తర్వాతకి మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడైతే కొంచెం ఉధృతంగా అయింది కదా సార్. ఇప్పుడు వాళ్ళు కొట్టి జనాలు చంపేదాకా వచ్చారు. ఇప్పుడు ఏదైనా మార్పు వస్తుందని మేము నమ్ముతున్నాం. మీరేం చెప్తారు? మేమేం చెప్తారు సార్, 5 సార్లు రాళ్ళు పాతుకుంటే 5 సార్లు కూడా ఎరగొట్టేసింది. సిఎస్ఆర్కి తీసుకెళ్తే మాకు దీనికి దానికి సంబంధం లేదు, మాకు అసలు దీనికి సంబంధమే లేదు, అది మీరు చూసుకోవాలి, కోర్టులో చూసుకోండి, మేమేం చేస్తామన్నారు. మేమేం చేస్తామన్న తర్వాత సార్ వాళ్ళు ఎదుటోళ్ళు పోలీసు వాళ్ళని పంపిస్తే వాళ్ళకి సపోర్ట్ చేసినాక మాకు సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళ దగ్గరుండే సీడీ తీసుకుంటున్నారు, అంత వీడియో తీస్తున్నారు కానీ మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు కానీ వాళ్ళని వెళ్ళిపోమంటలేరు పోలీసు వాళ్ళు. 87 సార్. అవును సార్. అవును సార్, 200 గజాలు. మేమంతా ఒకటేనండి. ఓపెన్ చేస్తే మా ఈసీలే, మా పేర్లే, ల్యాండ్ ఓనర్ పేర్లే, ల్యాండ్ ఓనర్ ఈసీలే మీకు వస్తాయి సార్. ఎంతకాలం నుండి వాళ్ళు మీ భూమి కబ్జా? వాళ్ళు 2005 నుంచి సార్. 2005 లేదు సార్. ప్రశాంతంగా ఎప్పుడైతే ల్యాండ్ భూమి స్టార్ట్ అయ్యిందో వాళ్ళు దీని మీద కన్నేసి ఏ విధంగా మనకి చేసుకురావాలన్నది వాళ్ళు చేసుకొచ్చారు. మెయిన్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ దీంట్లో మెయిన్ హ్యాండ్. ఆ మేడం పేరు తెలియదు, మేడం ఉన్నారండి, వెంకటేష్ యాదవ్ అండి, కర్నూలు అంటండి. 30 ఫ్లాట్లకు ఆల్రెడీ ఫెన్సింగ్ మార్చారు. ఆ 30 మంది మౌనంగా ఉన్నారు. మరి మౌనంగా లేరు సార్, ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఉన్నారు సార్. హైడ్రా సిమెంట్ వాల్ ఉండే సార్, హైడ్రా వచ్చి కూల్చాక టెంపరీగా వాడు ప్లాస్టిక్ వాల్స్ పెట్టుకున్నాడు వాడు. మళ్ళీ ఎందుకు ముట్టలేకపోతే అది ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు మాకేమైనా సపోర్ట్ ఇస్తే ఏదన్నా కూలుతా సార్. మాయి కూలుతున్నాయి సార్, దౌర్జన్యం చేసేవాడు అంత మాయి కూలుతున్నాయి సార్. ఇప్పుడు మాకు సపోర్ట్ ఉండాలి కదా సార్, సపోర్ట్ ఉండాలి కదా. మా దగ్గర బలం లేదు. ఇప్పుడు వాళ్ళు కూలితే వాళ్ళకి రౌడీలు ఉన్నారు, మాయి కూలితే మాకు ఎవరు లేరు సార్. అసలు ఒక్కొక్క పైసా పోగేసుకొని మేము కొనుక్కున్న ప్లాట్లు సార్. మేము వచ్చినప్పుడు మా మీదికి రౌడీలు గుండాలు వస్తున్నారు. మేమైతే అలా తెచ్చుకోలేం కదా సార్. మేమేదో సామాన్యంగా బతికే జనాలం. మేము వాళ్ళకున్నంత బలాన్ని మేము ఎక్కడి నుంచి తెచ్చుకోగలం సార్? మాకు ప్రజాపాలకుల తరపున మాకు రక్షణ కావాలి సార్. మా ప్లాట్లకు మేము వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకొని మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా? అన్ని కట్టినాము, పర్మిషన్ ఇస్తలేరు. మాకు ఇక్కడ ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులు వస్తారు, వచ్చి మమ్మల్ని ప్లాట్ల దగ్గర నుంచి పక్కకు పంపిస్తారే తప్ప వాళ్ళ తరపున వచ్చిన జనాల్ని మాత్రం పక్కకు పంపించకుండా ఇలా చేస్తే ఇది ఎంతటి దుర్మార్గం సార్. రక్షణ మాకు ఇవ్వాలి కదా, అంతే కదా. డబ్బు తీసుకుంటారు పోలీసుల ముందే అంత తలకాయలు వాళ్ళ కొట్టి అంత దాడి చేస్తున్నారు. అదే కదా, పోలీసుల ముందు అన్ని జరుగుతున్నాయి. వాళ్ళ మీద నమ్మకం ఉందా లేదంటే మీరు వేరే లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదు సార్. ఇంత జరుగుతున్నప్పుడు ఇక నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? మేము ఎన్నుకున్న జనాలే మాకు రక్షణ కల్పించినప్పుడు ఇక మేము ఎవరిని నమ్ముకోవాలి సార్? ఎవరికి ఓట్లు వేయాలి? సామాన్య ప్రజల మీద ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు ఎవరిని నమ్మాలి? మొన్న అంకుల్ చచ్చిపోతే రోడ్డు మీద వేసుకున్నాం మేము, కిరాయి ఇళ్ళల్లో ఇంటి రోడ్డు మీద కూడా వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి పెట్టారు తెలుసా. మరి మేము ఇంత గుడిసాన్ని వేసుకొని ఇక్కడ వేసుకుంటాం కదా బిడ్డ, గుడిసాన్ని వేసుకొని బతాం కదా. ఇప్పుడు ఆడవిళ్ళు ఉండి పెండిలు చేయాలన్నా వాళ్ళకి ఆలకని ఇస్తాం కదా, ఆమె ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి మేము? ఎందుకు కాదు, ఇప్పుడు మేము గుడిసాన్ని వేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వాలి, సాపు చేపియాలి, మాకు మంచిగా వేయాలి, గుడిసె వేసుకున్నాక ఉండాలి అందరూ అట్లా. ఆ సిఎస్ఆర్ కరెక్ట్ లేరు. ఆయన మాకు సంబంధం లేదంటాడు, ఈ ల్యాండ్ విషయంలో సంబంధం లేదు, కోర్టులో తేల్చుకోండి అంటారు. మీరు ఎందుకున్నారు సార్? మరి మాకు న్యాయం లేకపోతే ఎందుకున్నారు? యాక్చువల్గా ఈ ఏకశిలా నగర్ లేఅవుట్ అని చెప్పి 1985లో ఇది రెసిడెన్షియల్ ల్యాండ్ అయిపోయి లేఅవుట్ లెక్క మారింది. దానిలోకి వెళ్ళి 2086 ప్లాట్లు అయినాయి, ప్రతి ప్లాట్ 200 స్క్వేర్ యార్డ్స్. అందరు బాధ్యతలు రిజిస్టర్డ్ ప్లాట్ ఓనర్స్ ఫ్రమ్ ద ఇయర్ 1985 దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయినాయి. దాని తర్వాత ఒక భూ కబ్జాదార్ ఏ వెంకటేష్ అని చెప్పి ఈ ల్యాండ్ని వ్యవసాయం భూమి లెక్క కొన్నాడని చెప్పి వచ్చి 2005లోనే మా పీస్ఫుల్ పొజిషన్ని డిస్టర్బ్ చేసుకుంటేటప్పుడు మేము ఆల్రెడీ లర్న్ ఆడియో ముందట ఒక అప్లికేషన్ ఇచ్చి ఆయన టైటిల్ ఇచ్చి అవన్నీ క్యాన్సిల్ చేయించాము. 2025లో కూడా క్లియర్గా హైకోర్టు ఏమన్నదంటే ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు, ఇది రెసిడెన్షియల్ ల్యాండ్, అది కూడా ఏకశిలా ప్లాట్ ఓనర్స్ది అని చెప్పి. దాని తర్వాత అన్ని లీగల్గా చట్టంగా ఆయన దగ్గర ఏం టైటిల్ లేకపోతే ఇట్లా మాస్ పవర్ని పిలిపించి కన్సర్న్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మేనేజ్ చేసి మన పొజిషన్ తీసుకోవడానికి ఆయన నిన్న వచ్చారు.
నేను వస్తుంటే మేము మా ప్లాట్స్ క్లీన్ చేసుకుంటుంటే మీరు వీడియోస్ వైరల్ అవుతున్నాయి చూశారు. ఇంత ముందు క్రితం కూడా ఈటల రాజేందర్ సారు కొంచెం మన హ్యాండ్ రేజ్ చేసిన విషయము అందరు ముందట అది వైరల్ అయింది. ఇప్పుడు అందరికీ నిజాలు తెలుస్తుంది ఈటల రాజేందర్ గారు ఎందుకు చేయలేపారు. నిన్న ఇన్సిడెంట్ ఆ గుండగాళ్ళు ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారు, ఎట్లా కొడుతున్నారు, అసలు ఇంత పెద్ద గనెట్లు వేసేస్తున్నారు. వీడియో మొత్తం వైరల్ అవుతుంది, మీరు చూడగలరు. ఈ మీడియా ద్వారా ఇదే చేస్తున్నా. ఇట్లాంటి భూ కబ్జాదారులని, ఇట్లాంటి మేనేజ్ అయిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు పోలీసులు అందరూ కూడా ఆ బాధితుల పక్షాన ఉండకుండా రౌడీల పక్షాన ఇది గ్రేటర్ హైదరాబాద్ లెక్క మారిపోయింది సార్. ఇక్కడ ఇప్పుడు ప్రతి గజం ₹1,00,000 గజం ఉంది. ఇప్పుడు నేను ఇట్లా బేస్లెస్గా ఎలిగేషన్ వేయడానికి ఇక్కడ మీడియాతో మాట్లాడతలేను. కానీ నా దగ్గర ఒక హైకోర్టు రిట్ పిటిషన్ ఉంది. దానిపైన సిఐ పైన ఎస్ఐ పైన ఆల్రెడీ రిట్ పిటిషన్ అయింది. హైకోర్టు క్లియర్గా అన్నది వాళ్ళ పైన ఎంక్వైరీ కండక్ట్ చేయని చెప్పి. ఆర్డర్ కాపీ కూడా మీకు పెడతాను, మీరు చూపియండి. రెవెన్యూ ఆఫీసర్ కూడా వచ్చారు, ఏడీ సర్వే చేయకుండా వెళ్ళిపోయినారు. ఎందుకంటే మేము రెసిస్ట్ చేశాము. హీఈస్ పొలిటికల్లీ వెరీ గుడ్. ఈ విషయాలన్నీ ఎప్పుడు వెళ్తున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికెళ్ళి పవర్ పైన వచ్చింది ఈ విషయాలు వెళ్తున్నాయి. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఆన్ ఎనీ పార్టీ ఎనీబడి, బట్ ఐఎమ్ బ్లేమింగ్ అప్ ఆన్ ద గుడ్డాస్ హు ఆర్ బీన్ అపాయింటెడ్. మీరు చూశారు కదా, ఒక్కొక్కని పైన నేను మీకు లిస్ట్ చూపిస్తాను. ఏసీపీ సార్కి ఇప్పుడే పెట్టాము. ఒక్కొక్కని పైన 10 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్. అటెంప్ట్ మర్డర్లు, రేప్ కేసెస్ ఒక్కసారి చూడండి. ఇవన్నీ ఎఫ్ఐఆర్ నంబర్స్ ఆయన పైన ఉన్నాయి. ఎవరిపైన? ఆ రౌడీగాలు ఎవరైతే వచ్చారో వాళ్ళ పైన ఒక్కొక్కరి పైన 10 రిట్ పిటిషన్స్. ఈ అన్ని వీడియోస్ ఉన్నాయి సార్, వాళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన పోలీసులు అందరూ కూడా రౌడీల దగ్గర వాళ్ళందరూ కూడా కొమ్ముగా వస్తున్నారు కదా, ఎట్లా చూసుకోవచ్చు మరి వీటిని? ఇప్పుడు అదే మాకు అర్థం కాక ఎలాంటి చర్య తీసుకోవాలనుకుంటున్నారు? ఎవరికి? మేము ఒకటే ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీజీపీ సార్ని, ఒక సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం, ఇట్లాంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సార్ ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు సిపి గారు వచ్చారు, మహంతి సార్ వచ్చారు, ఈ హ్యావ్ అ గుడ్ నేమ్. మేము అదే ఆయన మాకు జస్టిస్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఈటల రాజేందర్ గారు ఏ భరోసా ఇచ్చారంటే, నేను ఉంటా, ఒక 24 అవర్స్లో వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నేను వాళ్ళని అరెస్ట్ చేపిస్తా, మీ ప్లాట్ నేను నుంచోబెట్టి క్లీన్ చేపిస్తా, నేను నుంచోబెట్టి కట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.